హాయ్ అండి. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నానండి. అలాగే మంచి టైమ్ టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. చేసుకుంటే దాని ప్రకారం బాగా చదివారంటే మంచి మార్క్స్ వస్తాయండి. మనకి ఎలాగో నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి. నోటిఫికేషన్‌కి, ఎగ్జామ్‌కి అనేది ఎక్కువ గ్యాప్ ఉండదండి. తక్కువ టైంలోనే పెట్టేస్తుంటారు. అందువల్ల అందరూ కూడా బాగా చదువుకోండి. టాపిక్ ఏంటంటే సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్‌కి సంబంధించి ఇదొక లెసన్ అండి. పద్య పరిమళం అనేది. దీనికి ముందు నేను 3 వీడియోలు చేశానండి. ఇది నాలుగో వీడియో. నేను కొన్ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే దీనికి ముందు నేను థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్ క్లాసు, సిక్స్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్‌లన్నీ కంప్లీట్ చేశానండి. తెలుగు మాత్రమే కంప్లీట్ చేశాను. లెసన్ వైస్ అన్నీ చెప్పానండి. ఒక సిక్స్త్ క్లాస్ మాత్రం 14 వీడియోస్ వచ్చాయండి. ఓన్లీ సిక్స్త్ క్లాస్ సంబంధించి. అది కూడా పాత సిలబస్, కొత్త సిలబస్ 2 కూడా కవర్ చేసి చెప్పానండి. అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేది ఒక్కొక్క క్లాస్‌కి 3, 4 వీడియోస్ వచ్చాయండి. అవి తక్కువ కంటెంట్ అందువల్ల తక్కువ వీడియోస్ చేశాను. సిక్స్త్ క్లాస్ మాత్రం చాలా ఎక్కువ వీడియోస్ వచ్చాయండి. 14 వీడియోస్. ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్‌ని. ఇప్పుడు సిక్స్త్ అయ్యాక సెవెంత్ క్లాస్ సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్ చెప్తున్నాను. సెవెంత్ అయిపోతే నేను ఎయిత్ క్లాస్ చెప్తానండి. ఆ విధంగా అన్ని క్లాసులు నేను చెప్తాను. తర్వాత ఈ సబ్జెక్ట్ అయిపోయాక మిగతా వేరే సబ్జెక్ట్ చెప్తానండి. టెక్స్ట్ బుక్ వైస్ చెప్తాను. క్లాస్ వైస్. ఇది సెవెంత్ క్లాస్ సంబంధించి పద్య పరిమళం అనేది లెసన్ అండి ఇది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీరు అసలు టెక్స్ట్ బుక్ అసలు చూడవలసిన అవసరం లేదు. అన్నీ కూడా నేను కవర్ చేసి చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్దాము. చూడండి. ఈ సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో తెలుగు టెక్స్ట్ బుక్ ఇదొక లెసన్ అండి. పద్య పరిమళం అనేది. ఈ ప్రక్రియ ఏంటంటే శతకం అండి. శతకం. అలాగే ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువ. పద్య పరిమళ ఇతివృత్తం ఏంటండి నైతిక విలువలు. ప్రక్రియ ఏంటంటే శతకం అండి. అలాగే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం ఏంటని అడుగుతుంటారు మనకి. లోకంలో మంచి చెడులను, లోక ధర్మాలను, లోక రీతులను తెలియజేసి విద్యార్థుల నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పద్య పరిమళం పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే లోకంలో మంచి చెడులను, లోక ధర్మాలను, లోక రీతులను తెలియజేసి విద్యార్థుల నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అలాగే చూడండి. పోతన 15వ శతాబ్దం భాగవతం అండి. అలాగే పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం కుమార శతకం అండి ఇతను. అలాగే మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం. అలాగే పోతులూరు వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తసతి. చూడండి. పోతన 15వ శతాబ్దం భాగవతం అండి. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం కుమార శతకం. మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం. పోతులూరు వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తసతి అని. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే గువ్వల చెన్నుడు అండి. ఇతను 17వ శతాబ్దం గువ్వల సెన్న శతకం అండి. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం సుభాషిత రత్నావళి. చుక్కకోటి వీరభద్రమ్మ 20వ శతాబ్దం నగ నగజా శతకం అండి. అతను గద్దెల సామ్యులు అండి. ఇతను 20వ శతాబ్దం హితోశక్తి శతకం అండి. అలాగే జెండా మాన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దం ఆంధ్రపుత్ర శతకం అండి. చూడండి మరొకసారి. మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం అండి. పోతులూరు వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తసతి. గువ్వల చెన్నడు 17వ శతాబ్దం గువ్వల సెన్న శతకం అండి. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం సుభాషిత రత్నావళి. అలాగే చుక్కాకోటి వీరభద్రమ్మ 20వ శతాబ్దం నగజా శతకం అండి. అలా గద్దెల శామ్యూల్ 20వ శతాబ్దం హితోక్తి శతకం అండి. అలాగే జెండామాన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దం ఆంధ్రపుత్ర శతకం. ఇవి కవుల గురించి చెప్పడం జరిగింది. అలాగే మనకి చూడండి శతకం అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ. 100 పద్యాల రచనను శతకం అంటాము. 100 పద్యాల రచనలు ఏమంటామండి శతకం అంటారు. సంఖ్యానియమం, ఛందోనియమం, ముక్తకం అనేవి శతక పద్యాల లక్షణాలు. శతక పద్యాలకు లక్షణాలు ఏంటంటే సంఖ్యానియమం, ఛందోనియమం, ముక్తకం అనేవి శతక పద్యాల లక్షణాలు. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర స్వభావం కలిగి ఉంటుంది.
పద్యాలు మానవ జీవితం మూలాలను తెలియజేస్తాయండి. మానవ జీవితం యొక్క మూలాలను తెలియజేస్తాయి. అలాగే చూడండి ఈ లెసన్ వెనుక ఉన్న గ్రామర్ పాయింట్ అండి. ఉత్వ సంధి చూడండి. హ్రస్వ ఉకారానికి అచ్చులు పరమైతే సంధి తప్పక జరుగుతుంది. ఉత్వ సంధి ఏంటంటే హ్రస్వ ఉకారానికి అచ్చులు పరమైతే సంధి తప్పక జరుగుతుంది. అలాగే ఎడాగమ సంధి అండి. ఎడాగమ సంధి ఏంటంటే పూర్వ పరపదాల మధ్య సంధి జరిగినప్పుడు ఎడాగం చూడండి సంధి జరగనప్పుడు ఒకసారి చూసుకోండి. పూర్వపర పదాల మధ్య సంధి జరగనప్పుడు ఎడాగం వచ్చి ఎడాగం సంధి రూపాలు ఏర్పడతాయి. పూర్వపర పదాల మధ్య సంధి జరగనప్పుడు ఎడాగం వచ్చి ఎడాగం సంధి రూపాలు ఏర్పడతాయి. అలాగే చూడండి ఆగమం అంటే ఏంటి? మిత్రునిలాగా పక్కకు వచ్చి చేరింది ఆగమం. మిత్రునిలాగా పక్కకు వచ్చి చేరింది ఆగమం అండి. సంధిలోని మిత్రునిలాగా అదనంగా వచ్చి చేరే అక్షరాల ఆగమాలు అంటాము అండి. మిత్రునిలాగా పక్కకు వచ్చి చేరింది ఆగమం. సంధిలోని మిత్రునిలాగా అదనంగా వచ్చి చేరే అక్షరాలను ఆగమాలు అంటారండి. నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి ఆదేశం అంటే ఏంటి? పూర్వపర పదాలు కలిసినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో వేరే అక్షరం వచ్చి చేరితే దాన్ని ఆదేశం అంటాం. చూడండి పూర్వపర పదాలు కలిసినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో వేరే అక్షరం వచ్చి చేరితే దాన్ని ఆదేశం అంటాము. అలాగే చతుర్థి విభక్తి. చతుర్థి విభక్తి అంటే ఏంటి? పనిని ఉద్దేశించి చేసే క్రియను కలిగిన వాక్యాల్లో చతుర్థి విభక్తి వస్తుంది. ఆధునిక కాలంలో మనం కొరకు ప్రత్యయం బదులు కోసం అనే పదాన్ని వాడుతున్నాం. చూడండి చతుర్థి విభక్తి అంటే పనిని ఉద్దేశించి చేసే క్రియను కలిగిన వాక్యాల్లో చతుర్థి విభక్తి వస్తుంది. ఆధునిక కాలంలో కొరకు ప్రత్యయం బదులు కోసం అనే పదాన్ని మనం వాడుతున్నాం. చూడండి విశేషాంశాలు అంటే ఏంటి? భావం అంటే పుట్టుక ఉనికి. భావం అంటే పుట్టుక ఉనికి. మొహం అంటే వలపు భ్రాంతి. పాశం అంటే త్రాడు బంధం. అలా పుట్టుకతో వచ్చే కోరిక సంబంధ బాంధవ్యాలను మోహపాశాలు అంటామండి. భావం అంటే పుట్టుక ఉనికి. మొహం అంటే వలపు భ్రాంతి. పాశం అంటే త్రాడు బంధం. పుట్టుకతో వచ్చే కోరిక సంబంధ బాంధవ్యాలను మనం భవమోహ పాశాలు అంటాము. చూడండి ఈ లెసన్కి సంబంధించి కొన్ని బిట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగిందండి. నేను ఇందులో కొన్ని బిట్స్ మాత్రం చెప్తున్నాను. వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది. అందువల్ల నేనేం చేస్తున్నానంటే కొన్ని బిట్స్ మాత్రం చెప్తున్నాను. రేపు వీడియోలో మిగతా ఈ లెసన్కి సంబంధించి వేరే బిట్స్ అనేవి కంటిన్యూషన్ చేస్తానండి. లెంత్ ఎక్కువ అవుతుంది, అందువల్ల బిట్స్ అనేవి తగ్గించాను. మిగతా అవి రేపు చెప్తాను. 19 మాత్రమే చెప్తానండి ఈ లెసన్కి సంబంధించి. చూడండి మనకి ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ చూడండి పద్య పరిమళం ఏంటండి? పద్య పరిమళం పాఠ్యభాగం ఇతివృత్తం ఏంటి? పద్య భాగం పద్య పరిమళ పాఠ్యభాగం ఇతివృత్తం ఏంటని అడుగుతున్నారండి. మనం ఏం చదువుకున్నామండి ముందు? నైతిక విలువలు, మానవ విలువలు, సుభాషితాలు, హితోక్తులు ఏం చదువుకున్నామండి మనం ముందు ఏం చదువుకున్నాం? మనం చూడండి ఒకసారి బ్యాక్కి వెళ్తే పద్య పరిమళ యొక్క ఇతివృత్తం ఏమని చదువుకున్నాం చూడండి. నైతిక విలువలు ఏంటంటే చదువుకున్నాం మనం నైతిక విలువలు. కాబట్టి మనకి క్రియేట్ అవుతుంది ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. పద్య పరిమళ పాఠ్యభాగం ఇతివృత్తం ఏంటి? మనకి సిలబస్లో ఇతివృత్తాలను ప్రత్యేకించి అనౌన్స్ చేయడం జరిగిందంటే ఒకసారి చూసుకోండి. సుభాషిత రత్నావళి రచించింది ఎవరు? సుభాషిత రత్నావళి రచించినది ఎవరండి? గద్దెల శామ్యూల్, చుక్కాకోటి వీరభద్రమ్మ, ఏనుగు లక్ష్మణ కవి, మారద వెంకయ్య. ఎవరండి మనం చదువుకున్నాము? ఆప్షన్ 3 అండి, ఏనుగు లక్ష్మణ కవి. సుభాషిత రత్నావళి రచించింది ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ బూసిన బంగారు జెదిరి పోవగడంగిన నాడు నాటికి. ఇతివృత్త పద్యం ఏంటి? ఈ వృత్త పద్యం ఏంటి? బూసిన బంగారు జెదిరి పోవగడంగిన నాడు నాటికి. ఇది ఏంటవుతుందండి?
మనకి ఉత్పలమాల, చంపకమాల, మత్తేపం, శార్దూల ఏమవుతుంది? మనకు ఆప్షన్ 1 అండి. ఉత్పలమాల అవుతుంది. ఏమవుతుందండి? ఉత్పలమాల. నెక్స్ట్ మనం చూసుకోండి. ఇది కలిగి ఉంటే సంపద కలుగుతుంది. ఇది కలిగి ఉంటే మనకేం కలుగుతుంది? సంపద కలుగుతుంది అన్నారండి. ఓర్పు, స్నేహం, ధనం, సుఖం. ఓర్పు, స్నేహం, ధనం, సుఖం. ఏంటండి మనకి ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఓర్పు అండి. ఏమవుతుందండి? ఓర్పు అవుతుంది. ఇది కలిగి ఉంటే సంపద కలుగుతుంది అంటే ఓర్పు అండి. నెక్స్ట్ గువ్వల చెన్నడి దృష్టిలో లోకంలో ఎన్నో సద్గుణాలకు కారణం ఏంటి? ఎవరి దృష్టి అండి? గువ్వల చెన్నడి దృష్టిలో లోకంలో ఎన్నో సద్గుణాలకు కారణం ఏంటి? దుఃఖం, మైత్రి, ధనం, శాంతం. దుఃఖం, మైత్రి, ధనం, శాంతం. ఏంటండి మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ధనం అండి. గువ్వల చెన్నడి దృష్టి లోకంలో ఎన్నో సద్గుణాలకు కారణం ఏంటండి? ధనం అండి. నెక్స్ట్ బాధలోర్చుకున్న డాష్ వర్ధిల్లురా. బాధలోర్చుకున్న డాష్ వర్ధిల్లరా. ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి అన్నాడు. కోరిక, భవిత, కీర్తి, ప్రవర్తన. ఈ 4 ఆప్షన్లు మనకి ఏం కరెక్ట్ అవుతుందండి? మనకు ఆప్షన్ 2 అండి. భవిత. బాధలో కూర్చున్న భవిత వర్ధిల్లాలిరా. నెక్స్ట్ మనం చూసుకోండి 7వది. తెలుగు బాల శతకకర్త ఎవరు? తెలుగు బాల శతకర్త ఎవరు? మనం ముందు చదువుకున్నామండి. కరుణశ్రీ, చిలకమర్తి లక్ష్మీనరసింహ, చిలుకూరి నారాయణరావు, ఆరుద్ర. ఎవరండి తెలుగు బాల శతకకర్త ఎవరు అని చదువుకున్నాం? మనకు ఆప్షన్ 1 అండి. కరుణశ్రీ. ఎవరండి తెలుగు బాల శతకకర్త ఎవరండి? మనం ఏం చదువుకున్నాం ముందు? కరుణశ్రీ. నెక్స్ట్ మనకి సిరిసిరి మువ్వ శతకకర్త ఎవరు? సిరిసిరి మువ్వ శతకకర్త ఎవరు? గురజాడ, శ్రీశ్రీ, పోతన, నన్నయ్య. సిరిసిరిమువ్వ శతకకర్త ఎవరు? గురజాడ, శ్రీశ్రీ, పోతన, నన్నయ్య. మనకి ఇక్కడ ఆప్షన్ మనకి 2 అనేది కరెక్ట్ అవుతుంది. శ్రీశ్రీ అండి. సిరిసిరిమువ్వ శతకకర్త శ్రీశ్రీ. నెక్స్ట్ మనం చూసుకుంటే ధర్మము వికృతి పదం. ధర్మము వికృతి పదం ఏంటి? ధర్మము అనే పదానికి వికృతి దమము, దమ్మము అండ్ ధర్మం. ఇందులో మనకి ఏమవుతుందండి? ధర్మము అనే పదాన్ని వికృతి పదం మనకు ఆప్షన్ 3 అండి. దమ్మము. ధర్మము వికృతి పదం ఏంటండి? దమ్మము. ముఖంబున శృణూత. చూడండి. సునృత వాణి యౌదలం. ఖాళీలు సరిపోయే పదాన్ని గుర్తించండి. ముఖంబున సునూరుత వాణి యౌదలం ఏంటవుతుంది? వీర్యము, వంచిత విద్య, గురుచరణాభివాదన, దుర్యోగంబున. ఇందులో మనకి ఏది అవుతుందని అడుగుతున్నారని మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. గురు చరణాభివాదన కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం 11వదండి. వృద్ధ అనే పదానికి వికృతి. వృద్ధ అనే పదానికి వికృతి ఏంటి? బురద, పెద్ద, వృద్ధి, గ్రద్ద. వృద్ధ అనే పదానికి వికృతి ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పెద్ద. వృద్ధ అంటే వికృతి పదం. వృద్ధ అనే పదానికి వికృతి పదం పెద్ద. నెక్స్ట్ యశముకు మూలము సత్యమే. ఈ వాక్యాల కంద పద్య పాదంగా సరైన క్రమంలో అమర్చండి. యశముకు మూలము సత్యమే. ఈ వాక్యాలు కంద పద్య పాదంగా సరైన క్రమంలో అమర్చమన్నాడు. ఏంటి? యశముకు సత్యమే మూలము, సత్యమే యశముకు మూలము, మూలము సత్యమే యశముకు, సత్యమే మూలము యశముకు. మనకి ఏటవుతుంది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. సత్యమే యశముకు మూలము. సత్యమే యశముకు మూలము. నెక్స్ట్ 13 చూసుకుంటే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పద్య పాదాలు సరైన క్రమంలో అమర్చండి. పద్య పాదాలని మనం వరుస క్రమంలో అమర్చాలండి. చూడండి. తరగని విశ్వాస సంపద వినయము నిరం, తర సాధన ధారణ పున, గురు భక్తియు విద్యలపై చరణమున విద్యార్థికి అవసర లక్షణముల్ అని అన్నాడండి. మనకి ఇక్కడ
ఈ నాలుగింట్లో మన కిందన మళ్ళీ ఆప్షన్లు ఇచ్చారండి. మనకు అందులో మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఈ అండి. గురు భక్తియు విద్యలపై. నెక్స్ట్ తరగని విశ్వాస సంపద వినయము నిరం. నెక్స్ట్ తర సాధన ధారణ పున. నెక్స్ట్ ఇచ్చరము విద్యార్థికి వ్యవసర లక్షణములు అని అర్థం అనమాట. ఇవి లైన్లో పెట్టవలసినవి. అలాగే మనకి 14 చూడండి. క్రింది వాటిలో ఎడాగమ సంధి జరిగిన పదం ఏది? ఈ కిందని పదాల్లో ఎడాగమ సంధి జరిగే పదాలు ఏంటని అడుగుతున్నారండి. మనకి జనులల్, లేనియప్పుడున్, విద్యార్థి, కారిము వెళ్ళ. ఇందులో మనకి ఏదండి? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. లేని ఎప్పుడన్ అనే పదం ఎడాగమ సంధి జరుగుతుంది. నెక్స్ట్ విద్యార్థి పదంలోని సంధి ఏది? విద్యార్థి అనే పదంలోని ఏ సంధి వస్తుంది? అత్వ సంధి, ఇత్వ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి. విద్యార్థి అనే పదంలో సంధి ఏ సంధి అని వస్తుందని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సవర్ణ దీర్ఘ సంధి. విద్యార్థి ఈ పదంలో సంధి ఏంటంటే సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ మనకు 16 చూడండి. వానికెయ్యడల పదాన్ని విడదీయగొచ్చిన రూపం. వానికెయ్యడల పదాన్ని మనం ఎలా విడదీస్తాం? వానికే ప్లస్ ఎడల, వానికే ఇయ్యడల, వానికే ఎయ్యడల, వానికి ఎడల. మనకి ఏటవుతుందండి ఇక్కడ ఆప్షను? మనకి ఇక్కడ చూసుకుంది 4 ఆప్షన్లో మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్. వానికి ప్లస్ ఎయ్యడల, వానికి ఎయ్యడల, వానికి ప్లస్ ఎయ్యడల, వానికి ఎయ్యడల అని అర్థం. 17 చూడండి. పద్య పాదాలు సరైన క్రమంలో అమర్చండి. ఈ పద్య పాదాలు మనము సరైన క్రమంలో వరుస క్రమంలో అమర్చాలి. సత్యముతో నెట్టి వ్రతము చాలదు నగజ. సత్యమే యశమునకు మూలము. సత్యమే భవమోహపాస సంస్కృత బాపున్. సత్యమే శీలము నిలుపును. ఇందులో మనం మనం లైన్లో పెట్టాలండి. దీనికి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 అండి. ఫస్ట్ చూడండి. సత్యమే యశముకు మూలము. అలాగే సత్యమే భవమోహపాస సంస్కృతి బాపున్. అలాగే సత్యమే శీలము నిలుపును. అలాగే సత్యముతో నెట్టి వ్రతము చాలదు నగజ అని అర్థం. ఇలా 4 కూడా మనకి సరి చేసుకోవాలి. నెక్స్ట్ మనం 18 చూసుకోండి. ఒకరి మరణానికి కారణం కావడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాము. ఒకరి మరణానికి కారణం కావడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాము. పొట్టను పెట్టుకొను, పొట్ట బరువు, దీపం కొండెక్కు, పరమ పదించు. ఈ 4 ఆప్షన్లు మనకి ఏదండి కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ 1 అండి. పొట్టన పెట్టుకొను. ఒకరి మరణానికి కారణం కావడనే జాతీయాన్ని ఉపయోగించే పదం ఏంటంటే పొట్టను పెట్టుకోను అని అర్థం. నెక్స్ట్ మనకి లాస్ట్ బిట్ అండి ఈ వీడియోకి. దీని కంటిన్యూషన్ అనేది ఉందండి. నేను రేపు వీడియో చేస్తాను. ఎక్కువ బిట్స్ అయిపోతున్నాయి, అందువల్ల నేను ఇవి 2 వీడియోలుగా చేశాను. నోటి మంచితనం పాటించు. నోటి మంచితనము పాటించు డాష్. ఖాళీలో సరైన పదాన్ని గుర్తించండి. నోటి మంచితనం పాటించు అంటే అజ్ఞాని, సుజ్ఞాని, తెలివి తక్కువవాడు, అవివేకి. ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ మనకి 2 అనేది కరెక్ట్. సుజ్ఞాని, నోటి మంచితనం పాటించి సుజ్ఞాని అని అర్థం అండి. ఇవి ఈ రోజుకు సంబంధించి ఈ బిట్స్ అండి. రేపు ఈరోజు 19 వరకు చెప్పుకున్నాం కదండి. రేపు మనం 20 నుంచి స్టార్ట్ చేస్తాం బిట్స్ అనేవి. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్ అండి. అందరూ కూడా బాగా చదువుకోండి. టైం మాత్రం వేస్ట్ చేయొద్దు దయచేసి ప్లీజ్. ఓకే. అన్ని వీడియోస్ కూడా ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.